రోడ్డు భద్రత పడిద్దాం, ఆనందంగా జీవిద్దాం. అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మనం ఈరోజు ఈ వీడియోలో ఆంజనేయ స్వామి జన్మస్థలమైన అంజనాద్రిని అయితే మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం. ఇది కర్ణాటక హంపి దగ్గరలో అయితే మనకి హంపికి చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. తుంగభద్ర నది, ఇప్పుడు మనం చూస్తున్న లెఫ్ట్ సైడ్లో నది ఏదైతే ఉందో అది తుంగభద్ర నది. తుంగభద్ర నదికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ సైడ్లో అయితే ఉంటుంది. ఇటువైపునేమో హంపి ఉంటుంది. ఇక్కడ మనం చూసేది ఏంటంటే మనకి 50 రూపాయల నోటు మీద ఉంటుంది కదా రాతి రథం. ఆ రథం అది విజయ విఠల టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది. అక్కడ నుంచి మనకి నది క్రాస్ చేసి వెళ్తే కేవలం 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుంది. మేమంతా కారులో వెళ్తున్నాం కాబట్టి అంటే నది అయితే కొంచెం ప్రమాదకరంగా ఉంటుంది అని చెప్పని అక్కడ కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. మేమైతే కారులో వెళ్తున్నాం కాబట్టి ఇలాగా చుట్టూ తిరిగి 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం అయితే చేయాలి. అంటే దగ్గరగా వెళ్తే నది దాటి వెళ్తే 1 కిలోమీటరే విజయ విఠల టెంపుల్ కాడ నుంచి. లేదనుకుంటే ఇదంతా తిరిగి వెళ్తే మనకి 10 కిలోమీటర్ల వరకు దూరం అయితే వస్తుంది. ఈ ప్రయాణం అంతా కూడా నేను చూపించడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారం చెప్పాలి. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతం ఏ రకంగా ఉంటుందనేది కూడా చూపించడం వల్ల నెక్స్ట్ టైం వెళ్ళే వాళ్ళకి కొంచెం నాలెడ్జ్ పరంగా కొంచెం బాగుంటుందన్న ఉద్దేశంలో అయితే నేను చూపించాను. ఇంకోటి ఏంటంటే, ఈ ప్రాంతం అంతా కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రయాణం. నాకు ఈ జర్నీలో కొన్ని వీడియోలు అనుకోకుండా డిలీట్ అయిపోయినాయి, కానీ అంటే తర్వాత కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయ్యేటప్పుడు డిలీట్ అయిపోయినాయి, కానీ ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇవంతా కూడా పక్కన చెరుకు తోటలు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతమైన ప్రాంతం. మనం కొండలు గుట్టలు చాలా ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ హంపీలో అయితే చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. ఇప్పుడు మనమైతే అంజనాద్రికి అయితే వెళ్తున్నాం. అంజనాద్రికి వెళ్ళే దారి అద్భుతంగా ఉంటుంది. ఆ పైకి ఎక్కి మనం మెట్లు ఇవన్నీ ఎక్కి పరిస్థితి కూడా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి పైన కనిపిస్తుంది కదా, అదే ఆంజనేయ స్వామి జన్మస్థలంగా చెప్పబడుతుంది. ఈ కొండ మీదే ఆంజనేయ స్వామి జన్మించాడని చెప్పని చరిత్ర అయితే చెప్తుంది. గతంలో ఈ ప్రాంతాన్ని పురాణాల్లో కిష్కిందగా పేర్కొనడం అయితే జరిగింది. ఆంజనేయ స్వామి జన్మస్థలం మీద కొంచెం విభేదాలు ఉన్నాయి, అది వాస్తవం. తిరుపతిలోని కొందరు కాదు, కర్ణాటకలోని కొందరు అయితే చర్చలు అయితే జరుగుతున్నాయి. ఏదేమైనా కూడా మనం హంపి అయితే వచ్చాము. ఇక్కడ ఆంజనేయ స్వామి జన్మస్థలానికి మనకి హంపి పక్కనే, మనం ఎంత దూరం వచ్చాం కాబట్టి నేను ఈ ప్రాంతానికి నవంబర్ 14th అయితే వెళ్ళాను. నవంబర్ 14th 2024. ఆ రోజు మా చిన్న అబ్బాయి జై శ్రీరామ్ పుట్టినరోజు కూడా. మా అబ్బాయి పేరే జై శ్రీరామ్. ఇక్కడ మనం స్వామివారి పాదాలను దర్శించుకుని ఇక్కడ నుంచి మనం ప్రారంభమైతే పైకి వెళ్ళడానికి సుమారు 600 మెట్లు అయితే ఉంటాయి. అక్కడైతే 575 అని చెప్పని రాసి ఉంటుంది. కానీ మెట్లన్నీ కూడా మనం ఎక్కాలి అంటే ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే 575 మెట్లే కదా, 600 మెట్లే కదా అనుకుంటారు. కానీ ఇవన్నీ కూడా నిటారుగా ఉంటాయి. నేను ఈ మూమెంట్స్ అన్నీ కూడా మిస్ కాకూడదని చెప్పని ఎప్పుడు కూడా నేను అంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ సౌండ్ అయితే అవాయిడ్ చేయడం అయితే జరుగుతుంది. కానీ అక్కడ జరిగిన కొన్ని మాటలు కావచ్చు, ఆ వెళ్ళేటప్పుడు ఉన్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, మిస్ కాకూడదని చెప్పని అలాగైతే ఉంచడం అయితే జరిగింది. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మనం పైకి వెళ్ళే కొలదు కిందకి చూస్తూ ఉంటే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. తుంగభద్ర నది, అదేవిధంగా ఆ కొండలు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అంతా కూడా విజయ విఠల టెంపుల్ అది. అంటే మనం మొబైల్లో జూమ్ చేస్తే అంత సరిగ్గా క్లారిటీ రాలేదు. అక్కడక్కడ కూర్చోవడానికి అయితే ఇలాగా అంటే దారిలో వెళ్ళే వాళ్ళకి అడ్డం రాకుండా పక్కనైతే కుర్చీలు ఇవన్నీ కూడా వేసి, అంటే షెడ్లు కూడా వేసారు. కానీ షెడ్లు ఇవన్నీ కూడా సగం వరకు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సగం వరకు మాత్రమే షెడ్లు గట్ట వేయడానికి అనుకూలంగా ఉంటుంది కనుక అక్కడ వరకు వేసారు. ఈ యాత్రలో అయితే కనుక చెప్తున్నాను, చాలా అంటే చాలా బొసలో కొట్టేసాం, అందులో డౌట్ లేదు. ఆ గస వచ్చేసింది. ఈ మెట్లు ఎక్కడానికి కొంచెం హైట్గా ఉంటుంది. అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఆంజనేయ స్వామి జన్మస్థలం వెళ్తున్నామన్న ఆనందం, కానీ ఆ మెట్లు ఎక్కడ మాత్రం ఆవేశం. ఎందుకంటే ఆల్రెడీ మేము హంపి ఇదంతా కూడా తిరిగి వచ్చాము. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కోత అక్కడికి ఎక్కింది. అసలు ఎలాగెక్కింది ఏంటనేది అర్థం కాలేదు. ఆ కోత వచ్చేటప్పుడు ఎలా ఎక్కింది అనుకున్నాం, కానీ ఆ తర్వాత సింపుల్గా తక్కువ మందికి వచ్చింది. అంటే మేము లోకల్ అంటారు కదా అలాగా. సరే, ఇక్కడ హంపి మనకి హొస్పేట్ తర్వాత గంగావతికి దగ్గరలో అయితే ఉంటుంది, మధ్యలో ఉన్నట్టు. ఇదంతా కూడా మనకు కనిపించేది తుంగభద్ర అనేది. మనకి కర్నూలు వచ్చేది కూడా తుంగభద్ర అనేది. అదేవిధంగా తుంగభద్ర డ్యామ్ కూడా మనకి హొస్పేట్లో అయితే ఉంటుంది. హంపి నగరం ప్రపంచ వారసత్వ సంపదల్లో
ఒకటిగా యునెస్కో గుర్తించడం అయితే జరిగింది. ఇది మనకి భారతదేశం మొత్తం మీద యునెస్కో వారసత్వ సంపదలుగా మనకి 43 ప్రాంతాలని గుర్తించడం అయితే జరిగింది. అందులో హంపి ఒకటి. విజయనగర సామ్రాజ్యానికి నిలువెత్త నిదర్శనం. కానీ ఇక్కడ మనకి శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలు మేము ఈ ప్రాంతంలో అయితే అంత పెద్ద మొత్తంలో అయితే చూడలేదు. వాళ్ళు అడిగితే కొంతమంది అయితే చెప్పడం ఏంటంటే లోకల్ ఫీలింగ్, అంటే విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు ప్రాంతానికి చెందిన వ్యక్తి అని చెప్పని ఒక చిన్న పార్షియాలిటీ ఉన్నది అని చెప్పని, వివక్ష ఉంది అని చెప్పని ఇక్కడ మాకైతే తెలిసింది. కానీ ఈ నగరాలన్నింటినీ కూడా, అంటే ఇప్పుడు నేను అంజనాద్రి వెళ్తున్నాను, కానీ మన పక్కనే విజయనగర సామ్రాజ్యంలోనే ఉంది కాబట్టి అంజనాద్రి మేము అవన్నీ చూసి వచ్చాం కాబట్టి ఇక్కడ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నాను. చాలా అద్భుతమైన శిల్పాలని, అద్భుతమైన కట్టడాలను అందించిన ఆయనకి తగిన ప్రాధాన్యత ఇక్కడ లేకపోవడం అయితే నాకు బాధ అనిపించింది. ఇంకా వేరే చోట్లైనా ఉందేమో నాకైతే తెలియదు. ఈ ప్రాంతంలో అయితే నాకు అంతగా అయితే అనిపించలేదు. ఇప్పుడు ఆ ఎట్టకేలకు ఇక్కడ ఈ ఏరియాలో అయితే మనం వంగినైతే నడాల పైనుంచి బండ అయితే ఉంటుంది. ఈ రకంగా మనకి ఈ స్టెప్స్ అయితే ఎక్కుతూ ఉండేటప్పటికి మనకి పొగలు అయితే మన ఒంటి నుంచి అయితే వస్తాయి. ఆఖరికి అయితే మన అంజనాద్రి పైకి అయితే చేరుకున్నాయి. ఇంకా కొన్ని మెట్లు అయితే ఉన్నాయి. ఈ రకంగా అయితే అంజనాద్రికి చేరుకునే దారిలో చాలా అంటే చాలా బుసలు కొడతాయి. ఇక్కడికి 575 మెట్ల వరకు అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి కూడా కొన్ని మెట్లు అయితే ఉంటాయి. బుసలు కొట్టడం అంటే శ్వాస వచ్చేటప్పుడు ఇంకేదో పాము బుస్ కొట్టినంత ఇదిగా అయితే రావడం అయితే జరుగుతుంది. కానీ ఇక్కడికి మన ఎర్లీ మార్నింగ్ కావచ్చు, అదేవిధంగా సూర్యోదయం సూర్య అస్తమయం టైంలో మనం వస్తే అద్భుతమైన వ్యూ అయితే ఉంటుంది. ఆంజనేయ స్వామి జన్మస్థలాన్ని దర్శించుకున్నామన్న ఆనందం ఉంటుంది. అదేవిధంగా దాంతోపాటుగానే మనం సూర్యోదయం సూర్యాస్తమయ టైంలో వస్తే ఇక్కడ వ్యూ అనేది మాత్రం అసలు ఒక మాటలో అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము. అంత అద్భుతమైన వ్యూ అనేది ఇక్కడ ఉంటుంది. మనకి మొత్తం అంతా కూడా పైకి వచ్చిన వెంటనే మనం మెట్లు ఎక్కువ వచ్చిన ఆ కష్టాన్ని అయితే మర్చిపోతాము. ఇక్కడ మనకి పైన అయితే వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ కూడా బాగుంటాయి. మనకి ఈ రకంగా దర్శనంకి వెళ్ళే టైంలో మనకి వానరాలు అయితే దర్శనం అయితే ఇస్తాయి. ఇక్కడ మన పక్క నుంచి మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. మా పెద్ద అబ్బాయి నేను సాహసవీరుడు అన్న టైప్లో వెళ్తున్నాడు. మా చిన్న అబ్బాయి మా నాన్నగారితో వెనకాలైతే ఉన్నాడు. మా వాడు కొంచెం ఎదరికెళ్ళగానే అక్కడ సీనత్వం అయిపోయింది. అలాగా తిరిగి కొంచెం వెళ్ళగానే కోతులు అయితే దర్శనం ఇచ్చినాయన్నమాట. అవి శుభ్రంగా కేబుల్ పట్టుకుని ఆడుకుంటున్నాయి. ఇక్కడ కోతులు అనేది చాలా పెద్ద మొత్తంలో అయితే ఉంటాయి. మన చేతులు ఏమన్నా లాక్కెళ్తూ ఉంటాయి. కాకపోతే ఏమి చెయ్యు. ఇక్కడ చూసారా, అక్కడ కేబుల్ వైర్ ఒకటి ఉంటాయి. ఓడి వీరులోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నాన్న నువ్వు రా అని చెప్పని చూస్తున్నాడు. ఇక ఇవి మొత్తం అసలు ఈ రకంగా పీక్కుంటున్నాయి. ఆ రకంగా కేబుల్ అవి ఉన్నాయి. తెలియదేముంది, కోతి చేష్టలు అనేవి కొంచెం ఇదిగా ఉంటాయి కదా. కాకపోతే మన మీద పడకుండా ఉంటే సంతోషం. నేను పక్క నుంచి అయితే వెళ్ళిపోయాం. కానీ అంజనాద్రి చాలా అంటే చాలా అద్భుతమైన ఒక ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ఆంజనేయ స్వామి అంటే మన అందరికీ చాలా ఇష్టం. హిందువులకి ధైర్యానికి ప్రతిరూపంగా ఉన్న స్వామి ఆంజనేయ స్వామి. ఆ స్వామి జన్మస్థలం. అక్కడ మనకి స్వామివారిది సింధూరం ఆకారంలో కనిపించింది కదా, అక్కడ మనిషి అయితే అడ్డున్నాడు. నేను కూడా స్వామివారి విగ్రహాన్ని అయితే నేను వీడియో తీయాలనే ప్రయత్నం అయితే నేను చేయలేదు. కారణం ఏంటంటే అక్కడికి వెళ్ళి మనం దర్శించుకోవాలి, కానీ ఏదో ఎవరో వీడియో పెట్టారు అంటే అది కాదు కాబట్టి నేనైతే వీడియో తీసే ప్రయత్నం అయితే చేయలేదు. చేస్తుంటే ఆ వీడియో అయితే వద్దును, కానీ నేను ఆ ప్రయత్నం అయితే నేను చేయదలుచుకోలేదు. ఇక్కడైతే నేను స్వామివారిని దర్శించుకున్నాం. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ మనకి ఆంజనేయదేవి ఆలయం కూడా ఉంటుంది, ఆంజనేయ స్వామి తల్లి. అదేవిధంగా పక్కన శ్రీరాముడి ఆలయం కూడా ఇది. ఇక్కడ మనకి ఈ 3 ఆలయాలు కూడా లోపలైతే ఉంటాయి. చాలా అద్భుతమైన ప్రాంతంగా మనం ఈ ప్రాంతాన్ని చెప్పుకోవచ్చు. అది 2 రకాలుగా ఆంజనేయ స్వామి జన్మస్థలం. ఇంకొకటి ఏంటి అంటే చాలా మంచి వ్యూ పాయింట్. చుట్టుపక్కలంతా కూడా ప్రకృతి అందాలు అంతా ఇంత కాదు, ఒక మాటలో అయితే చెప్పలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా సరే, ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆ వ్యూని ఎంజాయ్ చేస్తా అది చిన్నపిల్లల్లాగా మారిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. అంత అద్భుతంగా ఒక్కొక్కసారి ఇది ఈ రకంగా కూడా మనకి వ్యూ అనేది ఉంటుంది. అంటే క్లైమేట్ బట్టి ఇక్కడ పైన అయితే వ్యూ అయితే మారిపోతూ ఉంటుంది. ఇక్కడ అంజనాద్రికి మనం వచ్చాము అని చెప్పానంటే అక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత తుంగభద్ర నది ఏ రకంగా వంపులు తిరిగి వెళ్తుందో ఆ అందాలని, అదేవిధంగా మనకి దూరంగా కనిపిస్తున్న మనకి ఎప్పుడు కూడా
ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క కొండలు ఉంటాయి. ఇక్కడ అన్నీ కూడా రాళ్ళన్నీ కూడా ఎవరైనా ఏదన్నా ఒక టిప్పర్లతో తెచ్చి గుట్లగా పోసారా అన్న రకంగా రకరకాల షేపులో రాళ్ళతో ఉన్న కొండలు అనేవి చాలా అంటే చాలా పెద్ద మొత్తంలో మన చుట్టూ కనిపిస్తాయి. అదేవిధంగా మనకి ఇక్కడికి అంటే ఫారినర్స్ కావచ్చు, వీళ్ళంతా హంపి చూడటాకైతే పెద్ద మొత్తంలో అయితే వస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా యునెస్కో అంటే మన ప్రపంచ వారసత్వ సంపదలుగా యునెస్కో ఏవైతే గుర్తించాయో ఆ సైట్లన్నింటినీ కూడా వాళ్ళు లిస్ట్ అవుట్ పెట్టుకుని విజిట్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇక్కడ కూడా వస్తూ ఉంటారు. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వ్యూ బాగుంటుంది అంటే అక్కడ ఇవన్నీ కూడా టెంపుల్స్ ఇవన్నీ చూస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రాంతం నుంచి మనకు అవతల నది అవతల ఉన్నది మనకి హంపి. ఈ ప్రాంతాన్ని వ్యూ అంటే ఓవరాల్ వ్యూ చూడటం కోసం ఈ ప్రాంతానికి కూడా ఫారినర్స్ అంతా కూడా రావడం జరుగుతుంది. అంటే పెద్ద మొత్తంలో సంవత్సరం పొడుగునా కూడా భక్తులు విజిట్ చేసే ప్లేసుల్లో ఇది ఒకటిగా మనం చెప్పుకోవచ్చు. ఈ హంపి అనుకోకుండా రావడం అయితే జరిగింది. అదేవిధంగా హంపి వచ్చిన తర్వాత హనుమంతుని జన్మస్థలం ఆంజనేయ స్వామి జన్మస్థలానికి మనం ఇక్కడ రావడం అనేది చాలా అంటే చాలా ఒక మంచి అవకాశంగా అయితే నేనైతే భావిస్తున్నాను. ఇటువంటి అద్భుతమైన ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఆంజనేయ స్వామి నాకు కల్పించడం అనేది నాకు చాలా అంటే చాలా ఆనందకరంగా ఉంది. ఆ ఆనందాన్ని మీతో పంచుకోవడం కోసం ఈ వీడియో రూపంలో అయితే నేను తీసి అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ వేరే కొంచెం ఉంటుంది సైట్ లాగానే, ఇక్కడ టెంపుల్ ఏమి ఉండదు కానీ పక్కన కూర్చుంటే ఫోటోలు దిగుతూ గట్టా బాగుంటుంది. సెల్ ఫోన్ జర్నీ అంటే అయిపోయినట్టే, ఇంకా మనం ఇంకా చేసేది చెందేది ఏమీ లేదు, దాన్ని వదిలేసుకోవడమే. ఎందుకంటే పెద్ద పెద్ద కొండల మధ్య సందుల్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన ప్రస్తుతానికి ఉన్న కొండలన్నీ కూడా వ్యూ అది ఈ రకంగా. అంటే మరి నేను వెళ్ళానని తెలియద్దా, అందుకనే నేను సెల్ఫీ వీడియో అయితే కూడా తీసుకున్నాను. అంటే మరి ఏదో ఎవడో తీసిన వీడియో పెట్టింది కాదు కదా. ఇక్కడ మన కిందకు వచ్చేసి మళ్ళీ స్వామివారికి పాదాలకి దండం పెట్టుకున్నాము. అదేవిధంగా రాముల వారికి కూడా దండం పెట్టుకుని మా తిరుగు ప్రయాణం అనేది ప్రారంభించాం. కానీ ఇక్కడ వర్షం పడటం వల్ల వచ్చేటప్పుడు కొంచెం ఇక్కడ స్కిడ్ అవుతుంది. అదృష్టవశాత్తు మేమైతే పడలేదు, ఎందుకంటే టైల్స్ అనేది చాలా స్మూత్గా ఉంది. తర్వాత వీడియోలో మేము వెళ్ళాం కదా, ఆ మధుర అనుభూతులు మాకు ఇలా ఉండిపోవాలి, గుర్తుండిపోవాలి అనే ఉద్దేశంతో అక్కడ దిగిన కొన్ని ఫోటోలను అయితే ఈ వీడియోకి అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా మేము అక్కడ అంజనాద్రి కొండపైన దిగిన ఫోటోలు. గతంలో అయితే వీడియోలకి ఈ రకంగా నేను యాడ్ చేసేవాడిని కాదు. కానీ ఏంటంటే మనం స్టోర్ చేసుకున్న ఫోటోలన్నీ కూడా ఎక్కడెక్కడో ఏదో సందర్భంలో మిస్ అయిపోతున్నాయి. కానీ ఈ రకంగా వీడియో మనం ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఫోటోలు కొన్ని యాడ్ చేసుకుంటే మనకి మెమరబుల్గా ఉంటాయని చెప్పని వీడియో చివరిని అయితే యాడ్ చేసుకోవడం అయితే జరిగింది. చాలా అంటే చాలా అద్భుతమైన ప్రయాణాన్ని అయితే మేము ఆనందించడం అయితే జరిగింది. అంజనాద్రి కర్ణాటక హంపి దగ్గర. ఇది మన హంపి నగరాన్ని చూసిన తర్వాత అంటే ఇది ముందెట్టుకోవచ్చు, తర్వాత ఎట్టుకోవచ్చు. మన గంగావతి హొస్పేట్ ఈ దగ్గరలో అయితే మనకి హంపి అయితే ఉంది. నేనైతే అనంతపురం నుంచి అయితే మార్నింగ్ బయలుదేరి సాయంత్రం కల్లా ఇవన్నీ చూసుకుని నైట్ వెళ్ళేటప్పటికి 12 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం, నైట్ అయ్యేటప్పటికి మళ్ళీ హంపి నుంచి అనంతపురం అయితే చేరుకోవడం అయితే జరిగింది. ఇది ఈ రకంగా హంపి యాత్ర అయితే మాకు 14 నవంబర్ 2024లో ముగిసింది. ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈ వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది. రెగ్యులర్గా నా వీడియోలు కొంచెం లేట్ అవుతూ ఉంటాయి, ఎప్పుడూ రికార్డ్ చేసి తర్వాత అప్లోడ్ చేస్తూ ఉంటాను. కానీ ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. దీనికి ముందు ఉన్న కొన్ని వీడియోలు అయితే అప్లోడ్ చేసాం, కానీ కంటిన్యూ అయితే కొన్ని వీడియోలు మిస్ అయినాయి. టైమింగ్ కొంచెం కారణాలు వేరే అనుకోవచ్చు. ఏదేమైనా కూడా ఈ వీడియో మీకు నచ్చిందని అయితే నేను ఆశిస్తున్నాను. ఇవన్నీ మా ఫ్యామిలీ పిక్స్. ఇక్కడ దాకా మీరు వీడియో చూస్తుంటే కనుక వీడియో నచ్చుంటే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానల్ని మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. రోడ్డు భద్రత పడ్డతో ఆనందంగా జీవిద్దాం.